50,000 కోట్లు తినేశారన్న. అసలు మిషన్ భగీరథకు అయిన ఖర్చు 28,000 కోట్లు అయితే 50,000 కోట్లు తినేశారని మాట్లాడడం సభలు కాదు, అది సభ రికార్డు నుంచి తొలగించాలి. రెండవది వారు మాట ఏమన్నారు, మా నల్గొండ జిల్లాకు అన్యాయం అయిందన్నారు. నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాను. సభ అయిపోయినాక నేను ఆయన ఇద్దరం కలిసి సీదా పోదాం, ఏడికి పోదాం, తుంగతుర్తికి పోదాం, సూర్యాపేట పోదాం, కోదాడ పోదాం. నాటి కాంగ్రెస్ పాలనలో 1 ఎకరానికి నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్లతోని 2 లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు పారించామా లేదా, పోయి సీదా కావేరి మీద నడుచుకుంటూ ఈ నీళ్లు ఎప్పుడు వచ్చినాయి, కేసీఆర్ వచ్చినాయి, అంతకుముందు వచ్చినాయి అడుగుదామంటే అడుగుదాం. మూడోది, నల్లగొండకి ఏం చేయలేదని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. నల్లగొండలో 3 మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ కాదు. నల్లగొండ పట్టణంలో గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది, కేసీఆర్ నల్లగొండ పట్టణాన్ని గత 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేశారో నల్లగొండ పట్టణ ప్రజలంతా కూడా చెప్తారు అధ్యక్ష. యాదాద్రి పవర్ ప్లాంట్ ఇచ్చిన అధ్యక్ష. ఇక నల్లగొండలో అన్ని రకాలుగా ఆ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ. దయచేసి ఇంకా చాలా చెప్పగలుగుతా కానీ చర్చ రైతు బంధు మీద జరగాలి కనుక మీ మీద గౌరవం కొద్ది మీ సూచన మీద కూర్చుంటాం. దయచేసి డిస్కషన్ రైతు బంధు మీద జరిగే విధంగా కేటీఆర్ గారికి అవకాశం ఇవ్వాలి, చర్చలు డైవర్ట్ చేయొద్దని కోరుతున్నాం. మళ్ళీ మాట్లాడతాం మంత్రి గారు. గౌరవ సభ్యులు కేటీఆర్ గారు 24 గంటల కరెంటు విషయానికి వచ్చిన మాత్రమే చేసినారు. రైతు భరోసా మీద మాట్లాడినప్పుడు నేను లేవలేదు. రైతు భరోసా మీద మాట్లాడినప్పుడు రైతు భరోసా రాజధాని గారు నేను కేటీఆర్ గారు చెప్తున్నా, రైతు భరోసా మీద లేవలేదు సార్. ఇంకొకటి రావు సభను డబ్బులు పెట్టేగా హరీష్ రావు గారు నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ సార్. నాకు నాగార్జున సార్ ఎవరు కట్టింది సార్? కేసీఆర్ కట్టిందా, వాళ్ళు ఆయన కట్టిందా? ఎవరు కట్టింది సార్? ఏం బాబు బాగా జనాలు ఎవరు సార్? సూర్యాపేట 2 లక్షలు మొత్తం అబద్ధం సార్. సూర్యాపేట పోదాం ఎందుకు సార్? ఒకటే రైతు భరోసా కంపెనీ రైతు భరోసా కంపెనీ రండి. దాని మీద రైతు భరోసా ఏ విధంగా చేయాలో కేటీఆర్ గారు సలహా ఇవ్వమంటున్నారు. కరెంటు మీద 24 గంటలు అందరూ మాత్రం నేను వేశాను. ఇది రైతులకు సంబంధించి ఇంపార్టెంట్ చర్చ. ఇది డైవర్ట్ అయితే కరెంటు విషయం మొత్తం వేరే చర్చ పెట్టండి. కరెంటు మీద